సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం పోర్టు నిర్మాణం 2025 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం 2025 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నగరంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణం కావాల్సిన చంద్రబాబు అనూహ్యంగా తన షెడ్యూల్ మార్చుకుని పోర్టు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో పోర్టు కోసం దాదాపు 2 ఏళ్లు ప్రజా ఉద్యమం జరిగిందని, దాంతో పోర్టు పనులు ప్రారంభించామన్నారు. అయితే గత ప్రభుత్వం కాంట్రాక్టర్ ను మార్చి పనులు నిలిపివేసిందన్నారు. తమ ప్రభుత్వం కాంట్రాక్టర్ ను మార్చకుండా పనులు వేగం పెంచుతామన్నారు. ఇప్పటి వరకు 24% పనులు జరిగాయన్నారు. పోర్టుకు అవసరమైన ఇసుక తదితర సామాగ్రి ఫాస్ట్ ట్రాక్ లో సరఫరా చేయాలని, మిగిలిన భూసేకరణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించామన్నారు. చారిత్రాత్మకమైన ఆంధ్ర జాతీయ కళాశాలను దేవాదాయ శాఖ నుంచి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 35 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్కి చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, అదే మరి ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, వాటర్ సప్లై కానీ, ఇవన్నీ కూడా కొన్ని అన్నీ ఉన్నాయి. రెండవది ఇసుక కూడా కొరత ఉందని చెప్పారు. అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది. కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్పూర్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్ట్గా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. అది కూడా చేస్తాం. అదే మరి సిటీకి నేను ఇంతకుముందే చెప్పారు, ఆ పనులన్నింటి కమిట్మెంట్ ఉంది, తప్పకుండా చేస్తాం. ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను. మీరు రాలేకపోయారు. దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు, సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు. దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ని నేను ప్రారంభించిన పోర్ట్ని మళ్ళీ మార్చారు. అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అది విధ్వంసం అవుతుంది. ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితిని పూర్తి చేస్తాం.
కంటిన్యూ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చారిత్రాత్మక ఆంధ్ర జాతీయ కళాశాలలో మహాత్మా గాంధీ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంకళ్లు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికి అనుసరణీయమని అన్నారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కాపాడుకోవాలని గాంధీజీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పొంగునూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी जी, अमर है महात्मा गांधी जी, अमर है महात्मा गांधी जी, अमर है महात्मा गांधी जी. అందరికి ఫ్రీగా వస్తాయి. మీరు వెళ్ళిపోండి, మీడియా అవతలకి వెళ్ళిపోతే ఫ్రీ అయిపోతుంది. కొంచెం తమ్ముడు కొంచెం ప్లీజ్. గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నేషనల్ కాలేజ్ వద్ద రోడ్లను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఊడ్చారు. అనంతరం సమీపంలోని డంపింగ్ యార్డ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అక్కడ సఫాయి కర్మచారి, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పెయింటింగ్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పొంగునూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. పోండి పోండి పోండి. నెక్స్ట్ సైడ్ ఆదో, నెక్స్ట్ సైడ్. సైడ్ వచ్చేయండి సార్. సైడ్ వచ్చేయండి. చంద్రబాబు గారు నాయకత్వం, నారా చంద్రబాబు గారు నాయకత్వం. మహాత్మా గాంధీ జయంతి పలు ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహాత్మా గాంధీ జయంతి పలు ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేషనల్ కాలేజీ సమీపంలో అరుంధతి పుత్రులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్, డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు, సయ్యద్ బాజీ, షరాలి, ఇస్మాయిల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. శ్రద్ధాంజలి ఘటించడం మన విధి. అందరికీ శరన్నవరాత్రులు, దసరా పండుగ శుభాకాంక్షలు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 2 అక్టోబరు 1869 పుత్లీబాయి కరమ్చంద్ దంపతులకు గుజరాత్ పోర్బందర్లో జన్మించారు. ఆంగ్లేయుల పాలన నుండి అఖండ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో అగ్రగణ్యులు. జనహితమే లక్ష్యంగా, జాతి శ్రేయస్సే ధ్యేయంగా సత్యం, అహింస, ధర్మం అనే ఆయుధంతో ఆంగ్లేయుల చెర నుంచి అఖండ భారత మాతను దాస్య విముక్తి కలిగించారు. కొల్లాయి కట్టి, కర్ర చేతబట్టి, మురికిపాడులు, హర్జనవాడులు శుభ్రపరిచి అన్ని కులాలు, మతాలు ఒకటేనని, దేవుడు ఒకటే అని చాటి చెప్పిన మహాఋషి మహాత్మా గాంధీ. ఆయనకు ప్రీతికరమైన కీర్తన రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నామ్, సబుకో సమ్మతి దే భగవాన్ కీర్తన అందరూ ఆలపించాలి. ఒక మహిళ తన పనులను ముగించుకొని అర్ధరాత్రి ఒంటరిగా నేడు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం. మహాత్మా గాంధీ మనం జాతి పితగా భావిస్తున్నాం. ఈయన బారిస్టర్ ఎట్లా చేసి తన జీవితాన్ని మొత్తం దేశం కోసం త్యాగం చేసి స్వాతంత్ర సమరానికి నడుం బిగించినటువంటి వ్యక్తి. ఈయన గుజరాత్లోని పోర్బందర్లో 1869 అక్టోబరు 2న జన్మించారు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకుల్లో అగ్రగణ్యుడు. చెడు అనవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు అనేవాడు. అహింస, సత్యం ఆయన బాగా నమ్మిన సిద్ధాంతాలు. 1921లో సహాయ నిరాకరణ, 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గొల్లు కృష్ణ, పార్టీ నాయకులు కె ఫణిభూషణ్, కె చంద్రశేఖర్, అబ్దుల్ మత్తీన్ తదితరులు పాల్గొన్నారు. బాటలో మనం అందరం కూడా నడుస్తూ ఆయన ఆశయాల సాధన కోసం ఈ రోజున మనం అందరం కూడా పాటుపడాలి. అలాంటిది ఇవాళ పరిస్థితిని చూస్తుంటే ఎవరు కూడా ఆ మార్గం అని చెప్తూ అందరూ కూడా ఏంటంటే దానికి డిఫరెంట్గా ఇక్కడ మన ఆంధ్రాలో కూడా ప్రత్యేకించి ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ఏపీని యూపీ లాగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మతాల మధ్య, కులాల మధ్య గొడవలు సృష్టించడం అనేది సున్నితమైన విషయాలను ప్రభుత్వం వీటి జోలికి రాకుండా చక్కగా ఏంటంటే అన్ని మతాలను సమానంగా చూస్తూ అందరం కూడా కలిసి ఒక ఆరోగ్యమైన. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అటువంటి స్వాతంత్రం శాంతియుతంగా తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈ బీజేపీ 10 సంవత్సరాలు బట్టి విచ్ఛిన్నంగా విభజిస్తూ మతశక్తుల్ని ప్రోత్సహిస్తూ సపరేట్గా కులాలను విభజిస్తూ ఈ దేశానికి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ చేస్తుంది. అదేవిధంగా స్థానిక భాస్కరపురంలో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గొల్లు కృష్ణ గారు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాలో సీనియర్ నాయకులందరూ కూడా మచిలీపట్నంతో పాటు అందరూ పాల్గొన్నారు. ఈ రోజున పీసీసీ పిలుపు ఏంటంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఏర్పడింది లౌకికవాదం, సెక్యులరిజం. కానీ ఈ రోజున 75 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో మతోన్మాద పాలన, ముస్లింల మీద వివక్ష, క్రైస్తవుల మీద వివక్ష, ఈ విధంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి మరి హిట్లర్ తరహా పరిపాలన చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. పేరుకి మహాత్మా గాంధీ గారికి అయితే పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి విగ్రహాన్ని
శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజులు ఆర్యవైశ్య సమాజం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. గాంధీ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజులు ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు సంఘ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పీజీలకు చెందిన 90 మంది విద్యార్థులకు 1,60,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈ సందర్భంగా వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరులంతా కలిసి వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు పేద వర్గాలకు ఉచితంగా వివాహాలు చేయిస్తున్నామన్నారు. ఈ సమాజం నుంచి సహాయం పొందిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగాక సమాజ సేవలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ గున్నయ్య, శెట్టి గుడివాడ మెహర్ బాబా, ఉడత్తు కిషోర్, మాజేటి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కొన్ని సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహ సోమయాజు వైశ్య సమాజం పేద వైశ్య విద్యార్థులకి స్కాలర్షిప్స్ రూపంలో సుమారుగా ఒక 80 నుంచి 90 మంది సభ్యులకి, అంటే అందులో పీజీ స్టూడెంట్స్ ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా సుమారు 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ వాళ్ళందరికీ కూడా మన వంతు సమాజంలో ఈ సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి సమాజంలో ఎంతో అంత మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో వైశ్య సోదరులందరూ కూడా ఒక నిధిని ఏర్పాటు చేసి దాని మీద కొంత ఆదాయాన్ని కల్పించి ఆ ఆదాయాన్ని ఈ పిల్లలకి సహాయం చేయడం అవుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా మళ్ళీ రేపు ఉన్నత స్థానాలకు వెళ్ళాక కొద్దిగా వాళ్ళ వంతు సహాయ సహకారాలు ఈ సమాజానికి అందించాలని మేము ఈ సభాముఖంగా అందరినీ పిల్లల్ని కూడా కోరటం జరిగింది. అలాగే ఈ సంస్థ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అదే వృద్ధులకి ఆర్థిక సహాయం అందిస్తాం. అలాగే పేదలకి వివాహాలు చేసుకోవడానికి పైన సమాజంలో ఒక హాల్ని, దాంట్లో తక్కువ ఖర్చుతో పిల్లలు వివాహాలు చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ లక్ష్మీ నరసింహ సోమయాజు వైశ్య సమాజం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ వారికి, ప్రజలందరికీ తెలియజేయడానికి, ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవడానికి. జై వాసవి, జై జై వాసవి. మరి ఈనాడు 155వ గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సమాజం లక్ష్మీ నరసింహ సోమయాజు ఆర్యవైశ్య సమాజం తరఫున ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా సుమారు 90 మంది స్టూడెంట్స్కి 1,60,000 రూపాయలు, సుమారుగా 1,60,000 రూపాయల విలువైన స్కాలర్షిప్ ఉపకార వేతనాలు పేద ఆర్య వైశ్య విద్యార్థులకి మన సమాజం ద్వారా అందజేయడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, ముఖ్య అతిథి అయిన గొన్నశెట్టి గారికి, సంఘ సభ్యులకి, వారి పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా స్వాగతం పలుకుతున్నాము. ఈ ఉపకార వేతనం ద్వారా వాళ్ళు కొంత లబ్ధి పొంది వాళ్ళు ఉన్నత శిఖరాలకి అందుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, తద్వారా వాళ్ళు కూడా ఒక సేవాభావంతో ఇంకా నలుగురికి ఉపయోగపడి ఆ నలుగురికి వాళ్ళు చేయూతనివ్వాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరుతూ, గాంధీ జయంతి సందర్భంగా అహింసే మన మార్గం చెప్పిన ఆ మహనీయుని ఇంకొకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనందరికీ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆని యుద్ధపు అంచుల్లో ఉన్న ప్రపంచానికి మహాత్మా గాంధీ చెప్పిన శాంతి అహింస మార్గాలే శరణ్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మహాత్మా గాంధీ విగ్రహాలకు బుద్ధప్రసాద్ ఘన నివాళి అర్పించారు. అనంతరం చల్లపల్లిలోని గాంధీ స్మృతి వనంలో అతిపెద్ద గాంధీ విగ్రహానికి మరియు చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలో గాంధీ విగ్రహానికి బుద్ధప్రసాద్ నివాళులర్పించారు. మహాత్మా గాంధీ విధానాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని బుద్ధప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో సేవాభావం కలిగి ఉండాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం శ్రావణి అన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో సేవాభావం కలిగి ఉండాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం శ్రావణి అన్నారు. లేడీ ఆంపిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ ముగింపు మరియు మహాత్మా గాంధీ 155వ జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గత 15 రోజులుగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు చేసిన కార్యక్రమాలు ఆమె అభినందించారు. ప్రిన్సిపల్ వి సుందరలక్ష్మి మాట్లాడుతూ దేశానికి గాంధీ మహాత్మా అందించిన సేవలు విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరినాథ్ బాబు, అధ్యాపకులు మన్వర్, సాజిదా సుల్తానా, జ్యోతి, సత్యలీల తదితరులు పాల్గొన్నారు. క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. అంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది దైవత్వం లాంటిదే.
దైవత్వానికి తర్వాత స్థానాన్ని పరిశుభ్రతకి ఇచ్చారు. సో మనం ఎప్పుడు కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫస్ట్ మనకి మనం నీట్గా ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం. నెక్స్ట్ అది మన కాలేజ్ నీట్గా ఉంటుంది. మన కాలేజ్ నీట్గా ఉంటే మన ఉన్న సమాజం అవన్నీ కూడా గ్రాడ్యువల్గా అన్నీ కూడా నీట్గా, అందంగా, చక్కగా, పరిశుభ్రంగా తయారవుతాయి. సో ఈ ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. సో ఆ కార్యక్రమంలో సో ఎంత అదృష్టవంతులంటే ఆ తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ గారు, పుత్లీబాయ్ అనే దంపతులకి 1869 సంవత్సరంలో గుజరాత్లోని పోర్బందర్లో అక్టోబర్ 2వ తారీఖున ఆయన జన్మించారు. ఆయన కూడా మనందరిలాగే చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మిస్చివస్గా ఉన్నారు. కొంత ఇండిసిప్లిన్ బిగినింగ్లో ఆయనకు వచ్చింది. అయినప్పటికీ కూడా హీ రియలైజ్డ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆయన అర్థం చేసుకున్నారు. సో మనం నలుగురి చేత మంచి అనిపించుకునేలా మెలగాలి, కానీ ఎక్కడా కూడా మన తల్లిదండ్రులకు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సమాజానికి కానీ మన చెడు పేరు తీసుకురాకూడదు అని అర్థం చేసుకుని ఆయన తర్వాత జీవితాన్ని అంతా ఎంతో నిబద్ధతతో ఆయన దేశ సేవ కోసం అంకితం చేస్తూ ఆయన ప్రాణాలు విడిచారు. చివరికి ఆయన న్యాయ విద్యను అభ్యసించారు లండన్లో. తర్వాత సౌత్ ఆఫ్రికాలో బ్యారిస్టర్గా ప్రాక్టీస్ చేశారు. గాంధీ గారి జయంతి ఎందుకు చేస్తామంటే ఎన్ఎస్ఎస్లో మనం అసలు ఎన్ఎస్ఎస్ స్థాపించిందే మనకి గాంధీ గారి పేరిట దాన్ని 1969లో అప్పుడు ఆయన పుట్టి 100 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా మనం చేసుకున్నాం సెప్టెంబర్ 24వ తారీఖున ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని. ఆ రోజు మొక్కలు పాతాం మనం. స్వచ్ఛతా సేవా కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది మనకి. ఆ సందర్భంగా మేడం గారు మన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ముందుగా మన ప్రిన్సిపల్ గారిని, మేడం గారిని గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేస్తూ కోరుతున్నాం. ఉమ్మడి కృష్ణాలో నూతన మద్యం దుకాణాలకు గెజిట్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాస్ తెలిపారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి కృష్ణాలో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు విడుదల చేశారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో గెజిట్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 113, కృష్ణా జిల్లాలో 123 మద్యం దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 11న టెండర్లు ఖరారు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క దరఖాస్తుకు 2 లక్షల రూపాయల ఫీజు చెల్లించి ఒక వ్యక్తి ఎన్ని మద్యం షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ విజయవాడ మరియు కృష్ణా జిల్లా పరిధిలో ఎన్టీఆర్ విజయవాడ పరిధిలో 113 మద్యం షాపులు, కృష్ణా జిల్లా పరిధిలో 123 మద్యం షాపులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ షాపుల్ని 2 ఇయర్స్ కాల పరిమితికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం వచ్చేసి 50,000 నుంచి 10,000 నుంచి 50,000 జనాభా ఉండే మండలాల్లో అయితే ఏమి, లేదా నగర పంచాయతీలు అయితే, మున్సిపాలిటీలు అయితే ఏమి లైసెన్స్ ఫీజుగా అంటే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు దీన్ని, 55 లక్షల సంవత్సరానికి. 50,000 జనాభా నుంచి 5 లక్షల జనాభా వరకు ఉండే మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో లైసెన్స్ ఫీజు 65 లక్షలుగాను, 5 లక్షల జనాభాకి మించిన ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్లో లైసెన్స్ ఫీజు 85 లక్షలుగా నిర్ధారించారు. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అప్లికేషన్స్ ఫైల్ చేయొచ్చు. ఒక్కొక్క దరఖాస్తుదారుడు ఎన్ని షాపులకైనా ఎన్ని అప్లికేషన్లైనా ఫైల్ చేసుకునే వెసులుబాటు ఈ పాలసీలో కల్పించడం జరిగింది. సో అప్లికెంట్ తను అప్లై చేసే షాపు గెజిట్ సీరియల్ నెంబర్ని వాటిని మెన్షన్ చేస్తూ 2 లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ 2 lakh రూపీస్ టువర్డ్స్ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ చెల్లించి అప్లికేషన్ ఫాము అవన్నీ కూడా మనం సిస్టంలోను ప్లస్ ఫిజికల్గాను అందుబాటులో ఉంచడం జరిగింది. వాటిని ఆ వివరాలన్నీ కూడా అప్లికెంట్ వివరాలు నమోదు చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. ఆన్లైన్లో అయితే మనకి వెబ్సైట్ ఒకటి ఉంది. దానిలోకి ఎవరైనా వెళ్ళి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ ఉండే ఆల్ కాలమ్స్ ఫిలప్ చేసేసి అమౌంట్ త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ వాళ్ళు పే చేసేసి
రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కాకుండా నేరుగా కూడా దరఖాస్తుదారుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎన్ని బ్యాంక్స్ నుంచి 2 lakh రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్గా తీసుకొని ఫిజికల్గా కూడా సంబంధిత ఎక్సైజ్ స్టేషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అక్కడ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చి డెసిగ్నేటెడ్ ఆఫీసర్గా ఉంటారు. వారు వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏదైనా వివరాలు తెలుసుకోవాలను మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణం కావాల్సిన చంద్రబాబు అనూహ్యంగా తన షెడ్యూల్ మార్చుకుని పోర్టు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అధికారులను, నిర్మాణ సంస్థ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల తీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. parallel to the shore 8.5 kilometers తర్వాత ఫిషింగ్ హార్బర్ వస్తుంది. దీని దగ్గర వచ్చి మనకి హంసల్ది సార్ అది ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్. ఎక్కడికి ఒకటి వస్తుంది అబ్బాయి ఇక్కడికి కెనాల్ 8 కిలోమీటర్స్ ఫిషింగ్ హార్బర్ దగ్గర బందర్ కెనాల్ దాన్ని దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి మన వాటర్ సప్లై అక్కడ నుంచి తీసుకోవాలి. ఎక్స్టర్నల్ వాటర్ సప్లై అక్కడ నుంచి పైప్ లైన్లో చేస్తున్నాం. పైప్ లైన్ కెనాల్ కూడా ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కెనాల్ తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్లో దాన్ని దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ సార్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ మామూలు దాన్ని క్యాపిటల్ పెట్టి కనెక్ట్ చేస్తాం సార్. విజయవాడ నుంచి పడవలు వచ్చి ఆ లాక్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పెడన పట్టణంలో ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పలువురు పేర్కొన్నారు. పెడన పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.